స్టవ్ మీద మూకుడు పెట్టి దానిలో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, లవంగాలు వేసి అన్నీ వేసి మంచిగా గోలిచ్చి వీరికి ఇంకా కొంచెం కొత్తిమీర వేసి ఉల్లిగడ్డలు వేసి బగారాకులు 2 వేసి కలిపి కలుపుతూనే ఉండాలి. టమాటాలు తీసుకొని మంచిగా వేసి పచ్చిమిర్చి వేసి టమాటా జ్యూస్ తీసి పక్కకు పెట్టుకొని మూకుడు కాడికి పోయి మంచిగా పచ్చిమిర్చి గోలినాక కొంచెంత జీలకర్ర వేసి పసుపు వేసి ఇంకొంచెం వేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం అటు ఇటు కలిపి బోటి ముక్కలు వేసి అలా మంచిగా కలుపుకుంటేనే కలిపి మూత పెట్టి మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి మంచిగా గోల్చాక మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు ఇక మళ్ళీ ఒకసారి కలిపి కారపొడి వేసి ఉప్పు వేసి 2 చెంచాల కారం 2 చెంచాలు ఉప్పు వేసి మంచిగా కలుపుకునే ఉండి టమాటా జ్యూస్ పోసి అటు ఇటు కలిపి మంచిగా ఒక 10 నిమిషాలు ఉడికినాక తర్వాత అలా మూత తీసి ఉడుకుతుంది. మంచి వాసన వస్తుంది. వాసన చూసుకుంటే మంచిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. 10 నిమిషాలు మూత పెట్టి తీసి మళ్ళీ కలిపి అటు ఇటు కలిపి చివరిగా ధనియాల పొడి వేసి అటు ఇటు కలిపి పొయ్యి మీద నూనె పోసి పూరీలు చేసుకొని మంచిగా పూరీలు కలిసి టేబుల్ మీద పెట్టుకొని కొంచెం వడ్డించుకొని పూరీలు తీసుకొని కలుపుకొని మంచిగా మెత్తడి ముక్క పెట్టుకొని తినుకుంటా ఉంటే సామిరంగా సూపర్గా